హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్. సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ తినకూడదు అనుకుంటూనే చాలా ఎక్కువగా తింటూ ఉంటాం కదా. కానీ ఈరోజు మాత్రం హెల్తీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఐస్ క్రీమ్లో పంచదార వాడుకున్న పాలు బెల్లంతో చేశాను. ఒక్కసారి తిన్నారంటే షాప్లో ఐస్ క్రీమ్ వదిలేసి మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు వేసి పొంగు రానివ్వాలి. ఇలా పొంగు వచ్చి కొంచెం దగ్గర పడనివ్వాలి. మీగడ కట్టుకున్న కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా పాలు కొంచెం దగ్గర పడ్డాక 1/2 లీటర్ పాలకి నేనైతే 5 రూపీస్ మిల్క్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఈ ప్యాకెట్లో ఉన్న బిస్కెట్స్ అన్నీ వేసుకోవాలి. 1 లీటర్ పాలకి 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇలా బిస్కెట్స్ అన్నీ వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. బిస్కెట్ సాఫ్ట్ అయిపోయి దగ్గర పడ్డాక 1 కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి. బెల్లం వేయగానే కొంచెం పలచబడి మళ్ళీ చిక్కబడిపోతుంది. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా దగ్గర పడ్డాక ఒక ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్ తీసుకోవాలి. ఇది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కాఫీ ప్యాకెట్ వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాఫీ పౌడర్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయాక ఒక ప్యాకెట్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 5 రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది. మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మాత్రం చిన్న చిన్న బాల్స్ ఉండిపోయినా ఏం కాదు. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసి సాఫ్ట్గా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్ అయ్యాక ఏదైనా బాక్స్లో వేసి 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి సాఫ్ట్గా మిక్సీ పెట్టుకొని మళ్ళీ అదే బాక్స్లో వేసి ఈసారి 6 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో వదిలేయాలి. నాకైతే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి ఐస్ క్రీమ్ తయారవడానికి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్కి కంప్లీట్ అయ్యింది. మీకు టైం ఉంటే నైట్ వరకు ఉంచితే ఇంకా బాగా సెట్ అవుతుంది. ఇలా చిన్న బబుల్స్ వస్తే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. 6 అవర్స్ తర్వాత నచ్చిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగా వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అడిగినప్పుడు మాత్రం ఇలా హెల్తీ వేలో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.